అండి. హాయ్. ఏపీలో ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర, గుంటూరు. 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 మీ కాన్స్టిట్యుయెన్సీ కూడా అదేనా? పొన్నూరు కాన్స్టిట్యూన్సీ. ఓకే. పొన్నూరు కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి అక్కడ టీడీపీ బలంగా ఉందనుకోవచ్చా? వైఎస్ఆర్‌సీపీ బలంగా ఉందా? టీడీపీ. టీడీపీ. టీడీపీ వస్తే ఇప్పుడు అక్కడ ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? ఎటువంటి మార్పులు జరుగుతాయి అనుకోవచ్చు? యూత్‌కి జాబ్స్ వస్తాయి, డెవలప్‌మెంట్ జరుగుతది. చంద్రబాబు నాయుడు గురించి తెలిసిందే కదా! 14 ఏళ్ళు సీఎంగా చేశారు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. 50 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉంటారు. తన ఈ విజన్ హైదరాబాద్ ప్రకారం చూసుకుంటే మీకు తెలుస్తది. హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎలా డెవలప్ అయింది. దాన్ని బట్టి ఆంధ్ర కూడా డెవలప్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు రావాలని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగాల కొరత అనేది తగ్గుతుందా? డెఫినెట్‌లీ. మీరు చూసుకుంటే జగన్ చేయలేదని అని నేను అంటలేదు. చేశాడు. కానీ ఉద్యోగాల పరంగా డెవలప్‌మెంట్ అనేది జీరో నాకు తెలిసి అయితే మటుకు. హెచ్‌సీఎల్ గాని ఏదైనా కంపెనీ వచ్చిందంటే ఏ హయాంలో వచ్చింది? చంద్రబాబు నాయుడు అని. మీరు చెప్పండి వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు ఏదైనా కంపెనీ వచ్చిందా? ఏదైనా డెవలప్‌మెంట్ జరిగిందా? అది నేను అడుగుతున్నా. ఎలాంటి డెవలప్‌మెంట్ కోరుతున్నారు మీరు వైఎస్ఆర్‌సీపీ నుండి? వైఎస్ఆర్‌సీపీ కంపెనీస్ కావాలి. ఇప్పుడు యూత్ ఏంటి, ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఏంటి, డెవలప్‌మెంట్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకేంటి ఇల్లు ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, డబ్బులు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, ఇంకేం కావాలని వాళ్ళు అనుకుంటారు. కానీ రేపు వచ్చే జనరేషన్కి అవి ఇస్తే సరిపోతుందా? అవి ఏమి ఉండవు కదా. వాళ్ళకి జాబ్ రావాలి, ఉపాధి కల్పన కావాలి, వేరే స్టేట్లకు వెళ్లకుండా ఉంటేనే కదా అంతా డెవలప్ అయ్యేది. టీడీపీ జనసేన పొత్తులో వస్తుంది కదా, ఇప్పుడు మరి అట్లా పొత్తులో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి పదవి ఇస్తారు? ఐ థింక్ డిప్యూటీ సీఎం. ఇప్పుడు యువకాలం పాదయాత్ర అయితే మన లోకేష్ గారు చేస్తున్నారు, అది ప్రజల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? నాకు తెలిసి అయితే అతను బాగా హార్డ్ వర్క్ చేశారు. బాగా ప్రజల్లోకి వెళ్ళేసి ఎలా ఏంటి జరిగేది అనేసి బాగా డెవలప్మెంట్. ఇంకా అంతకుముందు నాకు తెలిసి ఏంటంటే అంతకుముందు నారా లోకేష్ అంత లేదు. ఈ యువకాలం తర్వాత నుంచి బాగా డెవలప్మెంట్ కను ప్లస్ అన్నిటికీ అందరితో మీటింగ్లు పెట్టి ఎలా డెవలప్ చేయాలి ఏందనేసి అన్ని గ్యాదర్ చేసుకొని అంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. కాబట్టి మేబీ టీడీపీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా, సో నిజంగా చేశారని చెప్పుకోవచ్చా? ఎక్కడైందండి 2024 వీళ్ళు కంప్లీట్ అనేసి అంటున్నారు. ఇంకెప్పటికైతుంది? సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్లకు వస్తామని చెప్పారు. వైఎస్ఆర్‌సీపీలో వాగ్దానం చేశారు. సో నిజంగానే అయిపోయింది అనుకోవచ్చు సంపూర్ణ మద్యపానం నిషేధం? అస్సలు అవ్వలేదండి. ఇంకా పెరిగింది కానీ యాక్చువల్గా సంపూర్ణ అన్నాడు కానీ యాక్చువల్గా ఎక్కడి నుంచి ఏంటంటే తను పెరిగితే మద్యం రేట్లు పెంచేసి బ్లాక్ మనీ చేసేసుకొని అలా చేశారు. కానీ ఏ రకంగానూ ఎక్కడ బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి. గవర్నమెంట్ ప్రకారం గవర్నమెంట్ చేసుకుంటూ పోతుంది షాపులు అన్నేసి. దానివల్ల అక్కడ ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి తాగడం ఇంకా ఎక్కువైంది కానీ అసలు అనేది అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు హయాంలో ఎటువంటి డెవలప్మెంట్ ఫస్ట్ గా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయండి? మిశ్రమ ఐటీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అనుకుంటున్నాను. మీరు చూసుకుంటే విజయవాడ అమరావతి రోడ్లో అంతకుముందు స్టార్ట్ చేసిన అనేసి చంద్రబాబు హయాంలోనే